సద్గుణశీలుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినపు యేసయ్య కృపావార్త కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. క్రీస్తునందున్న దేవుని ప్రియులరా, ఈ వాక్య భాగాన్ని మొత్తం గనక మనం ధ్యానం చేస్తే ఈ అధ్యాయంలో దేవుని కనుచూపు పరిధిలోండి ఏ మానవుడు తప్పించుకొనలేడని, మన కదలికలంతయు ప్రభు ఎల్లప్పుడూ గుర్తిరిగిన వాడి ఆయన చూస్తూ ఉంటాడన్న సత్యాన్ని ఈ అధ్యాయంలో మనం నేర్చుకోగలుగుతాం. అయితే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే మనం కూర్చుండుట మనము లేచుట మన ప్రభువుకు తెలియను అని అంటున్నాడు. ప్రియులరా, మనం ఎక్కడ కూర్చోవాలో, ఏ ప్రజల మధ్యలో కూర్చోవాలో, ఎలాంటి స్థలాల మధ్యలో కూర్చోవాలో చాలామందికి తెలియక అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చుంటున్నారు కొంతమంది అయితే చీకటిలోనూ అంధకారంలోనూ కూర్చుంటున్నారు. మరికొందరు త్రోవ పక్కన కూర్చుంటున్నారు. మరికొందరు దేవాలయం బయట కూర్చుంటున్నారు. ప్రియులరా, దైవ సంబంధమైన పిల్లలుగా మనం ఎట్లాంటి ప్రదేశాలలో పడితే అలాంటి ప్రదేశాలలో కూర్చోవటం వలన మన ఆత్మ సంబంధమైన జీవితం, భౌతిక సంబంధమైన జీవితం పాడిపోయి నష్టాన్ని అనుభవిస్తుంది. కనుక ఈ రోజున మనం ఎక్కడ కూర్చోవాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా సేనను దయ్యములు పట్టినవాడు ఆ దయ్యముల సమూహం నుండి విడుదల పొంది స్వస్థత చిత్తుడై వస్త్రములు ధరించుకుని యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు అని వాక్యంలో రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాక మార్త మరియల ఇంటికి యేసు ఒకసారి వచ్చినప్పుడు మార్త గారు అనేకమైన పనులు చేస్తుంది, కానీ మరియమ్మ గారు మాత్రం యేసుక్రీస్తు పాదముల యొద్ద కూర్చొని ఆయన చెప్పు బోధనని వింటూ ఉంది. ఇది దేవుని దృష్టికి ఎంతో ఉత్తమమైనదని, ఇది దేవుని ఏర్పాటు చేసుకున్నదని, ఇది ఎవరునూ మరియమ్మ గారి యొద్దను తీసివేయాలన్న వాక్యాన్ని మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా దేవుని రక్తం చేత కడగబడిన పిల్లలుగా మనం ఎక్కడ కూర్చోవాలి అంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. మనం ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ప్రార్థించినట్లుగా, వాక్యాన్ని ధ్యానించినట్లుగా, ఆయనను స్తుతించినట్లుగా, ఆయనను కూర్చున్న జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లుగా ఆయన పాద సన్నిధిలో కూర్చొని ఆయనను ధ్యానించే వ్యక్తులు ఉండాలి. రెండవదిగా మనం ఎక్కడ కూర్చోవాలంటే యేసుక్రీస్తుని గురించి లూకా సువార్తలో వ్రాయబడిన మాట, ఆయన బోధకుల మధ్యలో కూర్చుండెను అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మనం దేవుని పిల్లలు కనుక దైవ జ్ఞానమందు అభివృద్ధి చెంది దేవుని పోలికగా మనం మార్చబడి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మనకంటే ఆత్మీయతలో అధికంగా ఉన్నవారు, మనకంటే ఆత్మీయ స్థితిలో జ్ఞానవంతులైన పెద్దల యొద్ద, దేవ సేవకుల యొద్ద, దేవుని చిత్తానుసారంగా నడిపించబడుతున్న పరిశుద్ధుల యొద్ద మనం కూర్చుంటే వారిలో ఉండే అనేకమైన సద్గుణాలు మనం కూడా పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. మూడవదిగా ఇంకొక మాటను మనం ధ్యానం చేస్తే ప్రకటన గ్రంథంలో ఇలా వ్రాయబడి ఉన్నది, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం మీరు జయించి నా సింహాసనం ముందు కూర్చోండి అని వ్రాయబడి ఉన్నది. కనుక మూడవదిగా మనం ఎక్కడ కూర్చోవాలంటే ఈ లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని, లోక సంబంధమైన ప్రతి కార్యాన్ని, శరీర ఇచ్చలను జయించి దేవునితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చోవాలి. కాబట్టి దేవుని ప్రియులారా, ఇలాగా కూర్చునే సందర్భాలను మనం ధ్యానం చేశాం. కాబట్టి ఈ దినము ఈ వాక్యం మనలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య మీకు స్తోత్రం. ఈ దినమును మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావార్తను బట్టి స్తోత్రం. ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ కూర్చోకూడదో నీ పిల్లలుగా మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. నిత్యముగా నీ పాదముల యొద్ద కూర్చున్నట్లుగా, తండ్రి పరిశుద్ధుల యొద్ద కూర్చున్నట్లుగా, నిత్యానిత్యంలో నీతో కూడా నీ సింహాసనం ముందు కూర్చున్నట్లుగా మీరు మా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.